10 ఏళ్ల బాలుడు జీవన పోరాటం కలెక్టర్నే కదిలించింది. గుండె జబ్బుతో బాధపడుతూ పోషణ భారమైన కుటుంబానికి తానే పెద్ద దిక్కయ్యాడు. తొలగించిన తమ టిఫిన్ బండి పెట్టుకోవడానికి జీజీహెచ్ వద్ద చిన్న చోటు ఇస్తే జీవనాధారం లేక చనిపోదామనుకుంటున్న అమ్మ ఆలోచనను మార్చి బతుకు బండి ఈడుస్తామని ఆ చిన్న చేతులు జిల్లా అధికారికి అర్జీ అందించాయి. యశ్వంత్ అనే బాలుడు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి తమ సమస్య విన్నవించాడు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు విస్తరణ కారణాలతో నగరపాలక సంస్థ అధికారులు గతంలో జీజీహెచ్ వద్ద టిఫిన్ బండ్లను తొలగించారని వాపోయాడు. తమ కుటుంబానికి జీవనాధారమైన బండిని తొలగించడంతో పోషణ భారమైందని చెప్పాడు. ఇప్పటికే తాను గుండె జబ్బుతో బాధపడుతున్నానని, తనకు 16 ఏళ్లు వచ్చిన తరువాత శస్త్రచికిత్స నిర్వహిస్తామని వైద్యులు చెప్పారని కలెక్టర్కు వివరించాడు. నెలకు 6,000 వరకు మందులకే అవసరమని పేర్కొన్నాడు. వీటిని దృష్టిలో పెట్టుకుని జీజీహెచ్ మరో ద్వారం వద్ద రైల్వే స్టేషన్ గేటు పక్కన టిఫిన్ బండి ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. వేగంగా స్పందించిన కలెక్టర్ బాలుడు అడిగిన చోటే బండి ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కమిషనర్ను ఆదేశించారు.